సో మొత్తానికి సక్సెస్ఫుల్‌గా ఇండియా సెమీ సూపర్ 8కి అయితే పోయింది. మనం మార్నింగ్ అనుకున్నట్టే వార్ వన్ సైడ్ అయిపోయింది. ఒకప్పట్లాగా పాకిస్తాన్ టీం లేదు. సో అందుకే వార్ వన్ సైడ్ అన్నమాట. ఒకప్పుడు వాసీం అక్రమ్ అయినా, సయ్యద్ అన్వర్ అయినా, సక్లేన్ ముస్తాక్, యూసఫ్ యుహానా మంచి టీం ఉండే, మంచి స్పిరిట్ ఉండే. ఇప్పుడు ఏమున్నా ఆడక ముందుకే డంబాచారం. ఎప్పుడైతే హైప్ ఇస్తామో, హైప్ ఇచ్చినప్పుడు ఫెయిల్యూర్స్ అన్నీ వస్తాయి. హైప్ ఇవ్వద్దు గేమ్ మీద, నార్మల్గా వెళ్ళిపోయారు. సూర్యకుమార్ని ఎంత టెంప్ట్ చేసినా ఆయన టెంప్ట్ కాదు. రోహిత్ శర్మను కూడా ఎంత టెంప్ట్ చేసినా టెంప్ట్ కాదు. సో హైప్ గేమ్ వల్ల వార్ వన్ సైడ్ అయిపోయింది. ఈవెన్ ఇషాన్ కిషన్ లాస్ట్ 1 year ముందు మన టీమిండియాలో లేడు, బట్ కమ్బ్యాక్ ఇచ్చినాడు. కమ్బ్యాక్ నుంచి ఈవెన్ అభిషేక్ శర్మ కంటే బెటర్ ఆడుతున్నాడు. సో ఆ కమ్బ్యాక్ అనేది ఈరోజు మళ్ళీ చూసినాం. 40 బాళ్ళలో 77 రన్లు అనేది చిన్న మ్యాటర్ కాదు. అది కూడా స్లో పిచ్, ఆ బౌండరీస్ కూడా 85 meters, 77 meters. సో ఇట్ ఈస్ అ బిగ్ బ్లో ఫర్ ఇండియా, ఎస్పెషల్లీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్. సో ఎవ్రీథింగ్ ఫైన్. అసలు యాక్చువల్గా ఇండియాని ఒక ప్రౌడ్ నేషన్గా ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. ప్లస్ ఇంకొకటి గుర్తు చేసుకోవచ్చు, ఒకప్పుడు ఆస్ట్రేలియాని చూస్తే ప్రతి ఒక్కరు భయపడేది, ప్రతి ఒక్క టీం భయపడేది. బట్ నౌ ఆస్ట్రేలియా ఈజ్ సేయింగ్ డైరెక్ట్ ఇండియాని చూస్తే ప్రతి ఒక్కరు భయపడతారు. సో ఇది కన్సిస్టెన్సీ. మనకేంటంటే స్పిరిట్ ఉంటుంది, టీమ్ స్పిరిట్ ప్లస్ గెలవాలనే కసి ఉంటుంది కదా. ఆ కసి అనేది లాస్ట్ సచిన్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుకుంటూ డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ప్లస్ మన ఇండియా బీసీసీఐ కూడా డబ్బులు ఫుల్గా ఉంది. సో గేమ్స్ అయినా, సో వాళ్ళ స్పాన్సర్షిప్స్ అయినా, ప్లస్ వాళ్ళ అమౌంట్ అయినా, సో అన్నిట్లలో ప్లస్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయినా, స్పోర్ట్స్ మీద బాగా గ్రిప్ తెచ్చింది. అది పర్టికులర్గా క్రికెట్ మీద. సో యాజ్ వెల్ యాజ్ ఉమెన్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఇండియా ఇంకొక 10 to 15 years ఇలానే అన్ని కంట్రీస్ను డామినేట్ చేయగలుగుతాయి. బికాస్ అండర్ 19 టీమ్ రెడీ, యాజ్ వెల్ యాజ్ అండర్ 16 టీమ్ ఉంటుంది ఇంకా ఫ్యూచర్లో. అట్లా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇట్ ఈస్ అ బిగ్ బ్లో ఫర్ ఇండియా ఇన్ అ క్రికెట్. సో సేమ్ వే ఇండియాలో ఈ అన్ని గేమ్స్లో ఇదే విధంగా ఉంటే ఎంతో బాగుంటుంది. స్టిల్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. సేమ్ అదర్ 2 మ్యాచెస్కి వస్తే ఈరోజు వెస్టిండీస్ ఆల్సో క్వాలిఫైడ్ ఫర్ సూపర్ 8. దెన్ యాజ్ పర్ పాయింట్స్ టేబుల్ సౌత్ ఆఫ్రికా ఆల్సో క్వాలిఫైడ్ ఫర్ సూపర్ 8. ప్లస్ వెస్టిండీస్కి వస్తే ఈరోజు నేపాల్తో 138. ప్లస్ షై హోప్స్ లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా ఆడకపోవడము, సో ఈ మ్యాచ్లో ఆడడం, హోల్డర్ బౌలింగ్ అద్భుతంగా పడ్డది. సో ఇట్ ఈస్ నాట్ మిరాకిల్ ఇన్ దట్. సో సెకండ్ నమీబియా వర్సెస్ యూఎస్ఏ ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. యాక్చువల్గా వాళ్ళు కూడా మన టేబుల్లో టాప్ సెకండ్ ఉంది. 4 matchesలో 2 గెలిచినారు విత్ గుడ్ రన్ రేట్. ఇలా 199 కొట్టి, సో కృష్ణమూర్తి ఈజ్ బ్యాటెడ్ వెరీ వెల్. సో నమీబియా కూడా ఒక మోస్తరుగా బాగానే ఆడేది. యూ షుడ్ నాట్ సే దట్ దే ఆర్ నాట్ ప్లేడ్, బట్ స్టిల్ యూఎస్ఏ ఈజ్ ఇన్ అ సెకండ్ పొజిషన్. ఇంకొక మ్యాచ్ ఉంది, పాకిస్తాన్ వర్సెస్ నమీబియా. ఒకవేళ ఎనీ ఛాన్స్ పాకిస్తాన్ కూడా ఇలానే ఈరోజు ఆడినట్టు ఆడితే డెఫినెట్గా నమీబియా గెలుస్తుంది, యూఎస్ఏ సెమీఫైనల్కి వెళ్తుంది. సో ఇప్పటికైనా పాకిస్తాన్ హెచ్చులోకి పోకుండా గేమ్ మీద ఫోకస్ చేసి ఒక స్పిరిట్ ఉండాలి. యాక్చువల్గా సబ్ కాంటినెంట్ కంట్రీస్ ఎప్పుడు ఈ పాలిటిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి మెస్ చేయడము, ప్లస్ ఎవడో చేసిన స్పోర్ట్ అలా అనుకుంటే యాక్చువల్గా ఇండియా ప్లేయర్స్, యూఎస్ఏ ప్లేయర్స్ కలిపి యూఎస్ఏ టీంలో ఉన్నారు. అలా అనుకుంటే వాళ్ళు రోజు మాట్లాడుకోవద్దు. మరి దానికి ఎవరు అబ్యూజ్ చేయరు. సో మనీ కోసం మ్యాచ్ ఆడాలంటే అందరు కలిసి వచ్చినారు. ఈరోజు పోకపోయింటే దాదాపుగా 4-5 వేల కోట్ల నష్టమని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. సో ఇది కంప్లీట్గా కమర్షియల్. సో కమర్షియల్ ఆస్పెక్ట్స్, స్పోర్ట్స్ ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఫర్ కంట్రీస్. సో డెప్త్గా ఆలోచిస్తే అసలు ఇక అది వీ కెనాట్ డెప్త్గా వెళ్ళొద్దు. యాక్చువల్లీ డెప్త్గా వెళ్ళినా కూడా మనకి ఏదైనా ఏదో వాగుతున్నాం అనుకుంటారు. కానీ స్పోర్ట్స్ లాగానే చూడాలి. ప్లేయర్స్ కూడా
స్పోర్ట్స్ను కంట్రీని రెండుగా డివైడ్ చేసి మాట్లాడకూడదు. సో ఒకవేళ ఆట బాగుంటే ఇలా సునీల్ గవాస్కర్ కామెంటరీలో ప్రతి ఒక్కరిని పొగుడుతూనే ఉన్నాడు. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ ద గేమ్. రవి శాస్త్రి అవతల పాకిస్తాన్ టీంని కూడా బౌలింగ్ వేస్తే బౌలింగ్ పొగుడుతూనే ఉన్నాడు. సేమ్ రమేష్ రాజా ప్లస్ వసీం అక్రమ్ కూడా పొగుడుతున్నాడు. స్పోర్ట్స్ కావాలి అప్పుడే. సో మనకు కూడా చూడడానికి భలే అనిపిస్తుంది. అంతేగాని హైప్ క్రియేట్ చేసి వాడన్నాడు వీడన్నాడు సోషల్ మీడియాలో వాడు అన్నాడో వాడికి తెలియదు కానీ జస్ట్ పోస్టులు పెడతారు వాడు ఇట్లా అన్నాడు. లాస్ట్కి వస్తే హైప్ క్రియేషన్ వల్ల మ్యాచెస్ ఒకసారి లాస్ట్ ఇంతకుముందు ఒక మ్యాచ్ హైప్ క్రియేట్ చేసి అనవసరంగా ఐసీసీలో మనం ఓడిపోయాం. ఆ రోజు ఇది అదని ఫకర్ జమీన్ గారు పొట్టు కొట్టినాడు. సో హైప్ క్రియేషన్ చేసిందంటే నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అవుతుంది. బట్ స్టిల్ ఇండియా ఇస్ డామినేషన్ పొజిషన్. వరల్డ్ కప్లో నేనైతే ఫైనల్కి వెళ్తుంది అనుకుంటున్నాను. ఫైనల్ వీ కెన్ సీ ఇట్. బట్ సూపర్ 8కి వెళ్ళడం. కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ ఇండియా. బాయ్ బాయ్.